ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మడిపల్లి గ్రామంలో తెలంగాణ ఎరుకల ప్రజాసమితి జమ్మికుంట మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఎరుకల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి విచ్చేసి మాట్లాడుతూ తెలంగాణలో నివసిస్తున్న ఎరుకల కులస్తులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని, గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న పేద బడుగు బలహీన వర్గ ఎరుకల ప్రజలకు ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలలో ఎరుకల కులస్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల జనాభా కలిగి ఉన్న ఎరుకల కులస్తుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఎరుకల కుటుంబానికి 5 లక్షల రూపాయల రుణాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశం అనంతరం జమ్మికుంట నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పల్లకొండ సమ్మయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా కుర్ర ఎల్లస్వామి, మండల ప్రధాన కార్యదర్శిగా పల్లకొండ అశోక్, జిల్లా ఉపాధ్యక్షుడిగా దుగ్గ్యాల రాజయ్య, లోకిని అజయ్, కుర్ర తిరుపతి, సహాయ కార్యదర్శిగా పల్లకొండ వీరయ్య, ఉండాడి రవి, కుర్ర బాపురావు, దుగ్గ్యాల రవిలను ఎన్నిక చేసి తెలంగాణ ఎరుకల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి వారికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల ప్రజాసమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తిరుపతి, సంపత్, మొగిలి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జై గుర్రు, జై జై గుర్రు. ఈరోజు తెలంగాణ ఎరుకల ప్రజాసమితి జమ్మికుంట మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఎరుకల ప్రజాసమితి బలోపేతం కోసమే ప్రతి గ్రామాన, ప్రతి మండలంలో, ప్రతి జిల్లా కేంద్రంలో తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 హామీలను వెంటనే అమలు చేయాలి. అందులో ముఖ్యంగా 200 యూనిట్లు ఫ్రీ అయితే ఏదైతే ఉందో ప్రతి ఎరుకల కుటుంబానికి ఉచిత కరెంటు ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గ్యాస్కు సంబంధించింది కావచ్చు, ఇండ్లకు సంబంధించింది కావచ్చు, అది ప్రతి ఒక్కటి మీరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పథకాలను ఖచ్చితంగా ఎరుకల కులస్తులకు ముందుగా అమలు చేయాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంతం మొత్తంగా 8 లక్షల జనాభా కలిగిన ఎరుకల ప్రభుత్వము ఎరుకల కులస్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలి. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఎరుకల కుటుంబానికి ప్రభుత్వం పరంగా ప్రతి ఎరుకల కులస్తులు పందులపై జీవిస్తున్న వారికి 5 లక్షల రూపాయలు బ్యాంకులతో సంబంధం లేకుండా ఇవ్వాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ ఎరుకల ప్రజాసమితి బలోపేతంలో భాగంగా ఈరోజు జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మణికొండ గ్రామస్తులు, జమ్మికుంట మండల అధ్యక్షుడు పల్లకొండ సమ్మయ్య గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్ర ఎల్లస్వామి గారు, మరియు ప్రధాన కార్యదర్శి మన పల్లకొండ అశోక్ గారు, మరియు పల్లకొండ ఈరే గారు, మరియు సంపత్ గారు, మరియు వివిధ మహిళా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ఖచ్చితంగా తెలంగాణ ఎరుకల ప్రజాసమితి బలోపేతం చేస్తాం. మరి జిల్లాలో ఒక పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటుకు ముందస్తులో మేము ముందుగా తిరుగుతున్నాం కాబట్టి ఎరుకల ప్రజలు గమనించాలి. మీ సమస్యలు మీరు చెప్పుకోవాలి. మీరు ఇళ్లలో ఉంటే ఏ ప్రభుత్వానికో భయపడి మన సమస్యలు సాల్వ్ చేయరు కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలని మేము తెలియజేస్తున్నాము. జై కుర్రు, జై కుర్రు, జై ఎరుకల. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.